తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచ మార్కెట్ ను ట్రంప్ తన నిర్ణయాలతో అల్లకల్లోలానికి గురి చేశారు. ట్రంప్ వేసిన సుంకాల విధింపుతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10 గంటల నాటికి సెన్సెక్స్ 3000, నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూశాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే భారీగా నష్టపోయిన కాస్త మళ్లీ కోలుకుని నష్ట శాతాన్ని తగ్గించాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లన్నీ పతనమయ్యాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల సంపదను కోల్పోయి తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న కంపెనీలో ట్రెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో టాప్ 5 లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ 9.3% నష్టాన్ని ఎదుర్కోగా టాటా స్టీల్ 9.2% నష్టంతో ఎక్కువగా క్షీణించింది. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ 4% తగ్గిన నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 4 నుంచి 6% క్షీణత నమోదైంది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా చూపించింది. ఈ క్రమంలో మార్కెట్ ట్రేడర్లు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా విలవిల్లాడుతున్నాయి. ఆసియా మార్కెట్లు ఇప్పటికే సోమవారం ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. 2008 ఆర్థిక మాంద్యం అనంతరం తొలిసారిగా ఇటువంటి తీవ్రమైన పతనాన్ని ఆసియా మార్కెట్లు ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కనిపిస్తున్నాయి. జపాన్ నిక్కీ 8%, కొరియా కోస్పీ సూచి 5% డౌన్ అయ్యాయి. ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ 6% పడిపోయింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు 9% పతనమయ్యాయి. అయితే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నా ట్రంప్ మాత్రం వాటిని లెక్క కూడా చేయడం లేదు. సుంకాలు చాలా మంచివే అని అభిప్రాయపడుతున్నారు. ప్రతీకార సుంకాల విషయంలో తమ ప్రభుత్వ నిర్ణయం సముచితమే అని ప్రజలు గ్రహిస్తారంటూ ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ లో వ్యాఖ్యానించారు.